అందరికీ శనార్థుల్లా దిల్దార్ వార్తలకి స్వాగతం. నా చిన్నప్పుడు నీళ్లకు మాదండి గోస అయ్యేదట. ఊరవతలున్న శెలమల నీళ్లే దిక్కు. కానీ ఇప్పుడు ఇంటింటికి నల్ల ఉండనే ఉండే. గిట్ల తిప్పితే చాలు గంగాజలం బిందెల పడబట్టే. ఎవరాలు చెప్పింది? అగో పాత కేసీఆర్ సారే ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిపాయే. ఇప్పటికి వాగుల నీళ్లు వంకల నీళ్లు తాగేటోళ్ళు ఉన్నారా అని అడుగుతున్నావా? మస్తు మందే ఉన్నారు. కిలోమీటర్ల దూరం నడిచి నెత్తి మీద కుండ పెట్టుకుని వచ్చే జనాలను చూడు గటు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతున్నా గుక్కడు నీళ్ల కోసం గొంతెండుతున్న పల్లెలెన్నో, వాళ్ళు పడుతున్న వేదనెంతో. కాలాలు మారుతున్నా కడివెడు నీళ్ల కోసం మండు టెండల కాళ్ళన్ని గాలంగా వాగుల శెల్మలు దోడి మంచినీళ్లు తెచ్చుకొని తాగుతున్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి తిర్యాని మండలాలున్న జనాలు. ఈ గూడలాలున్న బోరింగ్లు చెడిపోయినాయట. 1, 2 ఉన్నా అవి చక్కగా పనే చేస్తలేవట. నీళ్ల ట్యాంకులు లేవు. ఎండాకాలం వచ్చిందంటే చాలా గోసైతుందని అంటున్నారు ఈ జనాలు. సాగునీరు ఏమీ లేదు మాకు. గివ్వే మురికి నీళ్ళే 4 నెలలే గోడు మంచి నీళ్ళు తాగుతాం. అదైనా గిప్పుడే మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే గయ్యే మురికి నీళ్ళు గయ్యే. ఇక ఆడేడ తోడుకొని సెల్మలు గోడు తెల్లగా అయిన నీళ్ళని కొండపోకొని దాన్ని నీళ్ళని ఎచ్చబెట్టుకొని వాటిని తాగుతాం. ఈ పబ్లిక్ గోస చెప్తే రామాయణం అవుతుంది, తీస్తే భారతం అవుతుంది. మిషన్ భగీరథ అయినా పథకం ఏదైనా ఈ గూడాల గోసలను తీరవలేదు. ఈ లస్మావేమో అంటది, నా పెళ్ళి ఇక్కడ నాది వేరే ఊరు నుంచి ఇక్కడికి ఇచ్చిండు మా అయ్యవ. కానీ నా పెళ్ళి 30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. మాకు ఇవే మురికి నీళ్ళు తాగుతున్నాం. అంటే వర్షాకాలం వచ్చినప్పుడే మురికి నీళ్ళు. ఇప్పుడు ఒక 4 నెలలు పెట్టి నీళ్ళు తాగుతున్నాం. విసిరినదా విధిగాలం. అంత శోకం పెట్టే వార్త ఏమున్నది ఇప్పుడు? ఏమున్నదా? హోటల్లో బిర్యానీ తినే భాగ్యం లేనట్టేనా? కనీసం టిఫిన్ చేసే అదృష్టం కూడా పోయినట్టేనా? ఎందుకు? రేపు మీ బుజ్జి వస్తుంది కదా, 3 పూటలు హోటల్లోనే మెక్కుర్రి. అందుకే కదా ఈ ఏడుపు. నా పరిస్థితే గిట్లుందంటే మా బుజ్జి పరిస్థితి ఏందో. ఎవరైనా మీకు బయట తింటే ఫైన్ వేస్తామన్నారా? ఎవరో కాదు, హోటల్ వాళ్ళే వేస్తారు. ఎందుకు? ఇంతకు ముందు తిని బిల్లకు కొట్టిరా ఎట్లా? ఇంకా జరసేపు అయితే ఏమంటదో గీ పిల్ల. నువ్వైతే గీ వార్త చూడు ఫస్ట్. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది పోన్రి. యుద్ధం చేయబట్టి కమర్షియల్ సిలిండర్లు దొరుకుడే లేదంటే మళ్ళా దొరికిన సిలిండర్ కు ధర దంచికొట్టిండ్రు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ బండకు ఏకంగా 993 రూపాయలు పెంచిండ్రు. బండ ధర 3000 దాటేసింది. హోటళ్లు నడిపేటోళ్ళకే కాదు, కస్టమర్లకు కూడా తడిసి మోపడయ్యే వార్తగిది. ఇప్పటికే సిలిండర్ కరువు వచ్చిందని 10 రూపాయలు బిల్లు మీద అదనంగా వేస్తున్నారు. ఇప్పుడు మరి ఎంతేస్తారో, టిఫిన్ల రేట్లు ఏ తీర్లో పెంచుతారో. హాస్టళ్లు, హోటళ్లు, క్యాటరింగ్ నడిపేటోళ్లకు ఇది కష్టకాలమే. ఫుడ్ బిజినెస్ ల మీద బతికేటోళ్ల పరిస్థితి ఇప్పుడు కుడిదిల వడ్డ ఎలుకలెక్కయింది. వ్యాపారం బంద్ పెట్టలేరు, ఈ ధరలు భరించలేరు. ఉప్పులు, పప్పులు, నూనెలు, ఇప్పుడు గ్యాసు, ఇక ఏం మిగులుతది అని రంది పడుతున్నారు. మరి ఏటొచ్చి మళ్ళా సామాన్యున్నెత్తిని గుండు కొట్టే ఉపాయమే ఉన్నది. సింగిల్ టీ నుంచి మొదలు పెడితే బిర్యానీ దాకా గిరాకీని బట్టి ధర పెరుగుడు ఖాయమని అంటున్నారు. మరి ఇక బయట తినుడా బంద్ పెట్టుకునుడా అనేది జనమే. 1, 2, 3, 4 ఏందిరా? నిన్న జీతం పడ్డది కదా, అప్పుడే బడ్జెట్ లెక్కలు వేసుకుంటున్నావా? కాదు చిన్ని, మన ఆరోగ్యం ఎన్ని విధాలుగా పాడు చేసుకుంటున్నామో లెక్కలేస్తున్నా. అదేం లెక్క? నువ్వు పొద్దుగాల లేస్తే ఎన్నిసార్లు ప్లాస్టిక్ ప్లేటు, ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు వాడతావు చెప్పు? అంటే అబ్బో చానే వాడతా కదా, అది అనారోగ్యమే కదా. కానీ ప్లాస్టిక్ మన జీవితంలో భాగం అయిపోయింది కదా, బంద్ పెట్టుడెట్లా? ప్లాస్టిక్ కవర్లు లేక ముందు మన పెద్దోళ్ళకి వెళ్ళలేదా? ఇస్తరాకులలో వాళ్ళు తినలేదా? అంటే ఇప్పుడు కూడా మళ్ళీ పాత పద్ధతికి పోవాలంటావు? కొన్ని పల్లెలల్లో ఆల్రెడీ మార్పు మొదలైంది. పానాలు తీసే ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెట్టిండ్రు. నిన్నయాల స్వచ్ఛమైన పల్లెల కూడా ప్లాస్టిక్ విలయ తాండవం చేస్తుంది. చాయ్ డబ్బాల కాంచి మిర్చి బండి దాకా, కళ్ళు దుకుణం నుంచి కోమట్ల కొట్టు దాకా అంతా ప్లాస్టిక్ కవర్లు, రికాబులు, గిన్నెలు, గిలాసలు వాడి అవతలేసే అల్కటి ప్లాస్టిక్కే అలవాటు పడ్డారు జనం.
ఇండ్లల్లో కూడా ఏ మూలకు చూసినా ప్లాస్టిక్ కవర్లే కానొస్తాయి. ఏ వస్తువు చూసినా కవర్లనే ప్యాక్ చేసి ఇస్తుంటారు. ఏంది మీ చుట్టూ ఎన్ని ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయో లెక్క పెడుతురా? ఈ అవగాహన రావాలనే ఇక నుంచి ఆ ప్లాస్టిక్ మా పల్లెల్లో కానరావద్దని కంకణం కట్టుకున్నాయి ఇందూరు జిల్లా పల్లెలు. దగ్గర 20 ఊర్లు ఈ యుద్ధం చేస్తున్నారు. ముచ్చెర్ల మొదలైన యజ్ఞం చుట్టుముట్టు పల్లెలకు వాకింది. ఇగో ఈ ఊరల ఉపాయం చూడురి. ఆరోగ్యమే మహాభాగ్యం, దాన్ని మించిన సంపద ఏం లేదని ముందుగా దాతలిచ్చిన విరాళాలతోటి గ్రామ పంచాయతీల స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు. ఇంటికి 2 జూట్ బ్యాగులు కూడా వంచిర్రు. దావత్లైనా స్టీల్ బ్యాంక్ వస్తువుల ఫ్రీలా వాడుకోవచ్చు. డబ్బులున్నాయి కదా అని, అల్కటి పని కదా అని ప్లాస్టిక్ వాడొద్దు, కాదని రూల్స్ అతిక్రమిస్తే జరిమానా కూడా విధించే కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ ప్రజలంతా ఏకమై వాళ్లకు వాళ్లే నిబంధనలు పెట్టుకొని కష్టమైనా అమలు చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ వచ్చినాక పని తగ్గింది గాని అనారోగ్యం పెరిగింది. యూజ్ అండ్ త్రో అని అలవాటు పడితే పరిసరాలనే పాడు చేసే కాడికి వచ్చింది. భూమిలో కరిగిపోని ఈ ప్లాస్టిక్ తోటి మనుషులు, పశుపక్షాదులు ఏ ప్రాణికైనా హాని తప్ప ఉపయోగం లేదు. అట్లాంటి ప్రాణాంతక ప్లాస్టిక్ ను బ్యాన్ చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాయి నిజామాబాద్ జిల్లా పల్లెలు. దేవుని సన్నిధిలో పెళ్లిళ్ళు చేసుకుంటారు గాని దేవుణ్ణే పెళ్లి చేసుకుంటారని తెలుసారా? సాక్షాత్ శ్రీకృష్ణుడే రాధన చేసుకున్నాడు కదా. అబ్బో, నువ్వు పురాణాలను పుక్కిలిచ్చినట్టే ఉన్నావుగా. అంతెందుకు, మీరాబాయి కూడా మదిలో కృష్ణున్నే భర్తగా తలుసుకొని కొలుసుకోలేదా? అయితే అనంతపురంలో జరిగే శ్రీనివాసుని కళ్యాణ ఘట్టంలా ఓ ప్రత్యేకత ఉంటది తెలుసా? ఆ శ్రీనివాసునికి పద్మావతి అలవేలు మంగళతోటి నిత్య కళ్యాణం పచ్చతోరణమాయే. అయితే రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వరుని లగ్గం ఎవరితోటైతుందో చూడు నువ్వే. అగో కానొస్తున్నది కదా ముద్దులొలికే పెండ్లి కూతురు. ఈమెనే వెంకటేశ్వరుని లగ్గమాడే పెండ్లి పిల్ల. ఇది ఇప్పటి ఆచారం కాదుల్లో, తరతరాలుగా ఈ ఆలయంలో కొనసాగుతున్న క్రతువు. పద్మశాలి కుటుంబాలకు చెందిన అమ్మాయితోటి ఏటా బ్రహ్మోత్సవాలకు ఇట్లా స్వామివారికి లగ్గం చేస్తారన్నట్టు. అయితే నిన్న ఈ శ్రీశ్వర జాహ్నవితోటి నిశ్చితార్థం పూర్తయింది. మే 5 తారీఖు నాడు ఆ శ్రీవారితోటి కన్నుల పండుగ లెక్క కళ్యాణం జరిపిస్తారన్నట్టు. వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఆడపిల్లను ఊరేగింపుగా మార్కండేయ స్వామి ఆలయానికి దోల్కొచ్చి అక్కడ స్వామివారితోటి కళ్యాణాన్ని నిశ్చయించిర్రన్నట్టు. అయితే ఈ పెండ్లి తర్వాత ఈ ఆడపిల్లలు మళ్ళా వాళ్ళ చదువులు కొలువులు చేసుకుంటారు, పెండ్లీలు కూడా చేసుకుంటారు. స్వామివారితోటి కళ్యాణమైన ఈ ఆడపిల్లలను లగ్గం చేసుకుంటందుకు పోటీ పడతారు. వాళ్ళని చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయనేది నమ్మకం అన్నట్టు. మొత్తానికి ఈ ఏడ ఆ అదృష్టం ఈ బుజ్జికి దక్కింది. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. అబ్బో, అంత గొప్ప కళాఖండమా? పొద్దుగాల నేను ఆటేసినరా, గుర్తొచ్చినప్పుడల్లా ఇదే పాట వాడాలనిపిస్తుంది. మన గొప్పలు మనం చెప్పుకోవద్దు, అవతలోళ్ళు చెప్పాలి. ఏది నాకు చూపెట్టు, నేను చెప్తా. కళ అర్థం కావాలంటే వాళ్ళకు కళ తెలిసి ఉండాలి. అంటే నాకు ఇప్పుడు బొమ్మలు గీసుడు రాదంటున్నావా? బొమ్మలంటే వాకిట్ల 10 సుక్కల ముగ్గులేసి పతంగులు గీసుడని అనుకుంటున్నావా ఏంది? సంక్రాంతి పండగకు ప్రతిసారి మా ఊరు నాకే ఫస్ట్ ప్రైజ్ తెలుసా? మీ ఊరోళ్ళు ముగ్గులల్లా అంత వీకా? ఇప్పుడు పెట్టుకుందాం పట్టు, చిత్రలేఖనం పోటీ. ఎవరు గెలుస్తారో చూద్దాం. నాతోటి కాదు గాని గీలతోటి పెట్టుకో, అప్పుడు ఒప్పుకుంటా. అచ్చం అచ్చుగుద్దినట్టుగానే ఉన్నాయి కదా, కానీ అవి రంగులతోటి గీసిన చిత్రాలు. గుజరాత్ పుట్టినరోజు కదా ఇయ్యాల, అదే రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంగా ఈ రంగోలి పండుగ పెట్టిండ్రు. ఈ ఎగ్జిబిషన్ లా మొత్తం 17 మంది కలిసి గుజరాత్ చరిత్రను చాటి చెప్పే గొప్ప కట్టడాలు, మహానుభావుల బొమ్మలు గీసిండ్రు. ప్రధాని మోడీ సార్ బొమ్మ, పటేట్ బొమ్మ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, గుళ్ళు, గోపురాలు, అక్కడ గొప్ప గొప్ప విశేషాలను, విశేషంగా చెప్పుకునే ప్రదేశాలను రంగులతోటి తీర్చిదిద్దిండ్రు. గుజరాత్ ఫౌండేషన్ డేను గిట్ల కలర్ఫుల్ కళా నైపుణ్యంతో సెలబ్రేట్ చేసుకున్నారన్నట్టు. ఒక పెళ్లిలా ఏమైందో తెలుసునా? ఏమైంది? ఐస్ క్రీమ్ డబ్బాలు ఎవరైనా ఎత్తుకపోయినరా ఎట్లా? బువ్వంతా మిగిలిపోతే ఐస్ క్రీమ్ డబ్బాలు ఎవరు అడిగిర్రు? ఓషి, బగారాలు ఏమైనా విషయం గిట్లా కలిసిందా? విషయం లేదు, ఏం లేదు గాని పెళ్లి నడుమిట్ల పెటాకులైంది. అర్రే, పీటల మీద కట్నం కోసం లగ్గమాగిందా? చూడు నువ్వే. కొద్దిసేపైతే పిల్లగాడు పిల్ల మెడల పుస్తగడతాడు, కానీ అంతల్నే పిల్లగాని మెడల పూల దండేసి పరుగో పరుగు అనుకుంటా మండపం మీదకెళ్ళి తుర్రుమన్నది. ఇష్టం లేని లగ్గమట. బుజ్జి అంతకు ముందే ఎవరినో లవ్ చేసిందట. నచ్చని పెండ్లి ఎందుకని ఇక జంప్ అయింది. నయం పట్టు, పిల్లగానికి హౌస్ గట్టిగానే ఉన్నది. లగ్గమైనాక చూస్తున్నాం కదా ఇవాళ రేపు ఏసంటు ఘోరాలైతున్నాయో.
పోలీసు వాళ్ళు ఎంత మొత్తుకున్నా రోడ్ల మీద ట్రాఫిక్ రూల్స్ ఎవ్వరు పాటిస్తలేరురా అసలు. ముందుగా నువ్వు పాటిస్తున్నావా? ఎవల గురించి ఏం మాట్లాడుతున్నావు తెలుసా? అబ్బో 2 రోజులు ఇంటికి వచ్చేసరికి ఎలివేషన్లు బగ్గనే ఇస్తున్నావు కదా. ఈ లెక్క సిగ్నల్స్ జంప్ కొట్టుకుంటా నడప నేను. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం ఇష్టం లేక నేను వాకింగ్ చేసుకుంటూ వస్తున్నా తెలుసా నీకు. అయ్యో మరి రోడ్ల మీద ట్రాఫిక్ ఎట్లున్నది చూస్తున్నావు కదా. బండి నడుపుడు కంటే ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వచ్చుడే నయం ఉన్నది. మరి రోడ్డు దాటాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తానవురా? కంటికి రెప్పలెక్క సమాజాన్ని కాపాడే గిసోంటి పుణ్యాత్మల సాయం తీసుకుంటున్నా. అబ్బా గీ పోలీస్ అన్న మనసు ఎంత గొప్పదో కదా. రోడ్డు దాటేతందుకు తిప్పల పడుతున్న కుక్కను చూసి ఎట్లా దండ్లాడుతున్నాడో చూడుండ్రి. ఏ బాబు రారా. వామ్మో మీ మనసుల డ్రైవింగ్ మీద నాకు నమ్మకం లేదు దొరా. అరే నేను ఉన్నా కదరా, నేను దాటిస్తారా? ఏమో సార్ మీ మీద నమ్మకంతో వస్తున్నా. ఆగుండ్రువే, అరే ఆగుండ్రువే, జర నిమ్మలంగా పోన్రి అని వెహికల్స్ ను కంట్రోల్ చేసుకుంటా కుక్క రోడ్డు దాటేతందుకు సాయం చేసిండు చౌరస్తాలా. ఇక భయపడుకుంటా మొత్తానికి పోలీస్ సాయంతో కుక్క రోడ్డు క్రాస్ చేసి పరుగులు అంకించుకున్నది. కేరళంలో జరిగింది ఈ ముచ్చట. మూగ జీవాల పట్ల కానిస్టేబుల్ చూపెట్టిన ప్రేమను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన జనాలు. ఇవాళ దిల్దార్ వార్తలు మళ్ళీ దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.